హెచ్చరిక వాక్యము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియా, లుస్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నాయన నీ సన్నిధానములు ఇప్పటివరకు పాటల ద్వారా స్తుతించి కనపరిచే భాగ్యమును దయచేసినందుకు వందనాలు. నీ నామమంతటి కంటే గొప్పదైన నీ వాక్య ధ్యానము చేయుటకు సిద్ధపడుచున్న దాసుడు కూడా బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు. మీరే మీ ఆత్మతో జ్ఞానముతో మీ దాసుని నింపి సిలువ చాటును మరుగుపరిచి అయ్యా ఈరోజే మరి యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించటానికి నీ బిడ్డలు సిద్ధపరిచినటువంటి నాయనదిగో ప్రభు ఆ ఛానల్ను, దానికి పెట్టబడిన పేరును, అందులో అప్లోడ్ చేస్తున్నటువంటి నాయనదిగో ప్రభు ప్రసంగాలను వినిన వారు ఎంతమంది అయితే విని ఆశీర్వాదం పొందుకుంటారో, యేసుక్రీస్తును అంగీకరిస్తారో, సత్యములోకి వస్తారో, సత్య ప్రవక్తను గుర్తించి సత్య సంబంధమైన సంఘములో ప్రతిష్ఠితులవుతారో వారందరిని బట్టి వచ్చే బహుమానము ఇది ఏర్పాటు చేసిన బిడ్డలకు అనుగ్రహించి నీ రాజ్యంలో శ్రేష్టమైన బహుమానం పొందుకున్నట్టు కృప చూపించాను. అలాగే నాయన వ్యతిరేకత వస్తుంది, రాక మానదు. వచ్చినను సరే ఇదిగో ప్రభువా నాయన దాని విషయంలో మేమందరము ఒక్క మనుషుడైనట్లుగా ప్రార్థించటానికి సహాయం చేయండి. ఇప్పుడు ఈ సమయంలో నాయన ఇదిగో ప్రభువా మీరే మాట్లాడి హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి బల్ల యొద్దకు నడిపించి సమస్త విషయంలో సమస్త మహిమగంత ప్రభావాలు మీరు పొందమని ఈ ఛానల్లో ఉన్నటువంటి నాయనదిగా అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ మీ రక్తము చేత, అగ్ని ప్రాకారం చేత కంచి వేసి ఎవరికి నేను అవి అందాలో వారికి అందేటట్లుగా కృప చూపించి సహాయం చేయమని, సత్య సంబంధమైన శేషము నాయన సత్యంలోకి వచ్చినట్లు మీరే సహాయం చేసి మహిమగంత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులరా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగము ఇంతకుముందు చాలాసార్లు మీకు హెచ్చరికగాను లేదా మామూలుగా ప్రకటించాను, చెప్పాను. అలాగే కొన్ని వారాల క్రితమే, మొన్న 2వ తారీఖు అనుకుంటా, నవంబర్ 2వ తారీఖు విజయవాడలో దయాసాగర్ గారి సంఘానికి మరి ఆదివారం ఆరాధన నిమిత్తం వెళ్తే సడన్గా అయ్యగారు నాకు వాక్యం చెప్పమని 2వ వాక్యం అవకాశం ఇచ్చారు. అప్పుడు ఏమి చెప్పాలో దేవుని మాట కూడా వాక్కు కూడా లేదు. అమ్మగారికి చెప్పి ఒక పాట పాడమని నేనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఈ వాక్యం చూపించాడు. చెప్పాను, ఒక 45 నిమిషాలేమో మాట్లాడు. అది సత్యసాగర్ ఛానల్లో, టీవీ ఛానల్లో ఉంటుంది. అయితే మరలా ఈరోజు ఇదే వాక్యం నా మనసుకి దేవుడు ప్రేరేపించినప్పుడు
మొన్నగా చెప్పాను 2వ తారీఖు, మళ్ళీ ఇప్పుడేం చెప్పాలి అని అంటే ఇంతకుముందు చెప్పినయే మళ్ళీ చెప్పలేదు. 2వ తారీఖు చెప్పింది కూడా ఇప్పుడు చెప్పను. అయితే ఇక్కడ చదువుకున్న ఈ 2 వచనాల్లో పౌలు తిమోతిని గురించి ఒక ప్రస్తావన చేశాడు. ఏమని? ఇవన్నీ తెలిసికొనిన వాడవై నన్ను వెంబడించితివి అన్నాడు. అవునా? ఇప్పుడు ఈ తెలుసుకునే విషయాల్లో కొన్ని విషయాలు పౌలు భక్తుడు రాశాడు. ఆయనను గురించి తెలుసుకున్న విషయాలు కొన్ని రాశాడు. ఏంటవంటే ఆయన బోధ. ఇప్పుడు అపోస్తుడైన పౌలు బోధ మిగతా వాళ్ళ బోధలకి చాలా డిఫరెంట్. అవునా? ఎలాగుంటాయి అపోస్తుడైన పౌలు బోధ? ఎలా ఉంటుంది? అపోస్తుడే అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవినయున్నవి గాని అతడు శరీర రూప అనును. అంటే ఇప్పుడు ఈయన ప్రసంగాలు ఎలాగ ఉంటాయట? పత్రికలేమో ఘనమైనవి, బలీయమైనవి, కానీ అతడు శరీర రూపమునకు ఎలాగుంటాడు? బలహీనుడు. కానీ అతని ప్రసంగాలు కొరగానివి. అంటే అర్థం ఏంటి? కొరుకుడు పడవు. అర్థం కాకపోవడం కాదు, మింగుడు పడదంటారు కదా, అలా కొరుకుడు పడదు. నవలటానికి పల్లీలు ఇచ్చామనుకో, చక్కగా వేసుకొని దానికి ప్లేస్లో ఐరన్ బాల్స్ ఇచ్చామనుకో, నలుగుతాయా? పళ్ళు ఊడిపోతాయి. అంటే ఇప్పుడు ఈయన ప్రసంగాలు ఏమవుతాయి? గోపు పైలిపోతూ ఉంటుంది, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అంటే అలాగా ఆయన మాటలు ఉంటాయి. ఉదాహరణకు చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో పౌలు అంటున్నాడు, మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలెనా అన్నాడు. అంటే పౌలు సంఘాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎలా రమ్మంటారు నన్ను? మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో. అలా మాట్లాడిన పౌలు మాటలలో ఉన్న ఆంతర్యమును గ్రహించి గుర్తించేవాళ్ళు ఎంతమంది? ఒక పాపము జరిగింది అనే 5వ అధ్యాయం మొదటి నుంచి చదివిన వచనాల్లో ఉంటే, వెంటనే ఆయన ఆ పాపం విషయంలో 3వ వచనంలో ఏం చేశాడు? ఆయన 5:3లో దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. అది ఏం చేస్తాడంట? పాపం జరిగింది, దాని విషయంలో ఏం చేస్తాడు ఈయన? దేహ విషయంలో దూరంగా ఉన్న ఆత్మ విషయంలో సమీపంగా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వానిని గురించి ఏం చేశాడు ముందే? అంటే ఇమీడియట్ తీర్పు అయిపోయింది. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అన్ని విషయాల్లో. చాలామంది ఏమంటారు, అంత స్ట్రిక్ట్ పనికిరాదండి, ఎందుకు అట్లా అంత స్ట్రిక్ట్ అయితే ఎట్లాగండి అంట. కానీ భౌతిక ప్రపంచంలో పనికిరాదేమో, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రం కొంచెం లేట్ చేస్తే చాలా ప్రమాదం అయిపోద్ది. వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ప్రమాదం అవుతుంది. ఇప్పుడు 4వ అధ్యాయం 21లోనేమో బెత్తం గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయం 3లోకి వచ్చేటికల్లా తీర్పు తీర్చేశాడు. ఇప్పుడు 4:21 అర్థమైనోడికి 5:3 అర్థం అవుద్ది. అవునా? 4:21లో చూసిన వచనాన్ని చూసి ఎట్లా సరే ఎట్లా బెత్తంతో రమ్మంటే కొడతాడా? బెత్తంతో రమ్మంటావా అంటే కొడతాడా? కొడతాడు. బెత్తం దేనికి వాడతారు? కొట్టడానికేగా.
చాలామంది స్టూడెంట్స్ చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఇప్పుడు ఈ మధ్యన గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకొని అక్కడ వాళ్ళ టీచర్ ఎవరో ఒకరు కనబడితే వాళ్ళ ముందు నుంచి టీచర్ ఒకసారి కొట్టండి టీచర్, చిన్నప్పుడు మమ్మల్ని కొట్టేవారు కదా అట్లా కొట్టండి టీచర్, ఆయన చేయి చేపలతో కొట్టించుకుంటున్నారు. ఎందుకు? ఆ రోజుల్లో వాళ్ళు నిజమే టీచర్లు వాళ్ళ యొక్క ఉద్దేశము గ్యారంటీగా స్టూడెంట్ తెలుసుకుంటే ఎప్పటికీ టీచర్ని ద్వేషించడు. ఎందుకంటే మా బావగారు లెక్కల మాస్టర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో, ఆయన నిమ్మకూరులో ఉన్నప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు కదా, చాలా కామ్ గోయింగ్, ఆయన ఎక్కువ ఎవరితో మాట్లాడతారు. కానీ ఆయన క్లాస్ మాత్రం 100కు 100 మంది పాస్ అవుతారు లెక్కల్లో. 100 మంది క్లాసులు ఉంటే 100 మంది పాస్ అయిపోతారు. అందులో 100కి 90 మందికి 100కు 100 వస్తాయి. 90 మందికి 10 మందికి 1, 2, 3 తగ్గుతాయి. ఎవడో ఒక్కడు ఉంటాడు 60, 70 తెచ్చుకున్నాడు. అంత బాగా చెప్తాడు లెక్కలైన. ఇంటర్మీడియట్ కూడా ఆయనకి అవార్డు వచ్చింది. కానీ నేను ఒకసారి అడిగాను ఆయన్ని, ఎప్పుడైనా మీరు పిల్లల మీద చేయి చేసుకున్నారా అని. అంటే ఆయన చెప్పాడు, ఒక్కసారి చేసుకున్నాడంట, ఒక్కడి మీదే. అది ఎందుకు చేసుకున్నాడనంటే వాళ్ళ నాన్నగారు కూలి పని చేసుకొని పిల్లల్ని పోషించి కుటుంబాన్ని పోషించి ఆయన స్కూల్కి వచ్చాడంట, చూశాడంట, ఈయన గుండె తరుక్కుపోయిందంట ఆయనకి. ఆయన బట్టలు చూసి ఎంత లేమి అంటే, ఆయన్ని చూసి సార్ మా ఊడు ఎలా చదువుతున్నాడు సార్ అని చెప్పని అడిగి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పంపించేసిన తర్వాత గ్రౌండ్లో అందరూ ముందు కొట్టాడంట. ఒక్కటే మీ నాన్న చూశాను నాకు కడుపు తరుక్కుపోయింది. నువ్వు మనిషివా? ఏం తింటున్నావు అసలు? నన్ను కాలేజీకి స్కూల్కి పంపిస్తే నువ్వు చేసేది ఇదేనా అని ఒక్కటే కొట్టాడంట. అంతే, ఈ మాట అన్నాడంట. మళ్ళీ ఎవరిని కొట్టలేదు అన్నట్టు. అయితే నేను అడిగాను, ఇప్పుడు ఆ కుర్రోడు ఎక్కడున్నాడు సార్ అని. ఆస్ట్రేలియాలో ఉంటాడంట, ఉద్యోగం చేస్తూ. ఇండియా వస్తే ఆయన్ని కలవకుండా వెళ్ళడంట ఆయన. ఆ రోజు మీరు నన్ను కొట్టకపోతే సార్ నేను ఒక రౌడీని అయిపోయాను సార్, పనికిమాలోని, దేశానికి ఒక వేస్ట్ క్యాండిడేట్ నేనన్నా. అంటే ఒక టీచర్ ఒక విద్యార్థిని కొట్టడంలో ఆ విద్యార్థికి ఎంత భవిష్యత్తు ఉందో ఒక్కడనే, ఇంక మళ్ళీ ఎవరిని కొట్టలేదండి ఆయన. ఎందుకంటే వాళ్ళ నాన్న చూశాడు కాబట్టి అంత బాధ కలిగింది ఆయన. మళ్ళీ ఎవరిని కొట్టలేదు అన్నాడు ఆయన. కానీ చాలామంది ఈయనంటే ఇష్టం. అట్లాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక కాపరి ఎందుకు బెత్తం పట్టుకొస్తాడు అనే విషయం విశ్వాసికి అర్థమైతే, విశ్వాసి ఎప్పటికీ కాపరిని వదలడం, పని వేసేసుకుంటాడు. ఒక తిమోతిలాగా, ఒక తీతులాగా. కానీ పౌలు జీవితంలో ఎంతోమంది వదిలి వెళ్ళిపోయారు. అది చెప్పమన్నాడు ఇవాళ. ఎందుకు వదిలి వెళ్ళారు, కారణం ఏంటి? రకరకాల విషయాలు బైబిల్లో రాసి ఉన్నాయి. ఒక యెహోషువ లాంటోడు ఎందుకు వదలడు, ఒక తీతు లాంటోడు ఎందుకు వదలడు అంటే, గురువు అనే వ్యక్తి దేవుడు ఎందుకు నియమించాడో, గురువు ఎందుకు బెత్తం వాడతాడో, కాపరి ఎందుకు మరి ప్రేమతోనూ సాత్వికము ఎంతో ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడు, బెత్తం వాడతాడు. ఎందుకు వాడతాడు? చాలాసార్లు చెప్పాను, ఇంకా కొంతమంది లేరు కాబట్టి చెప్తున్నాం మళ్ళీ. కాపరికి విశ్వాసికి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే పౌలు బెత్తం పట్టుకుని ఎందుకు వస్తాడో తెలుస్తుంది. కాపరికి విశ్వాసకున్న సంబంధము ప్రభునందు ప్రియులరా, కాపరి ఆత్మ అయితే విశ్వాసి
దాంతోపాటు కలిసి పెనవేసుకుని ఉంటుంది ఇంకోటి, ఏంటది? ప్రాణం. ఈ ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరేది ఏది? దేవుని వాక్యం. అంటే అలా విభజించలేనంతగా పెనవేసుకుని ఉండేవి ఏంటి? ప్రాణము, ఆత్మ. ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళినప్పుడు రెండు కలిసి వెళ్ళిపోతాయి, ఒక్కొక్కటి వెళ్ళదు, రెండు వెళ్ళిపోతాయి. ఈ ప్రాణాత్మలు రెండు కలిసి ఉంటాయి. అటువంటి బంధము కాపరిది, విశ్వాసిది. ప్రభునందు పిల్లరా, ఈ సబ్జెక్ట్ అర్థమైతే ఎన్ని పరిస్థితులు వచ్చినా, కాపరి ఎన్ని మాట్లాడినా, ఏ విధంగా వాక్యం హెచ్చరించినా, మామూలుగా హెచ్చరించినా, ఎప్పటికీ కాపరిని వదిలిపెట్టరు. గట్టిగా పట్టుకొని ఉంటాడు. అలాగా అసలు తిట్టినా కొట్టినా పొమ్మన్నా సరే పోడు. ఇంకా అంటారు కదా, సామెత ఒకటి ఉంది, సూరు పట్టుకు ఎలాడతారని, తెలుసా మీకు? అలాగా గేటు పట్టుకుని ఎలాడతారు. కింద గేటు పట్టుకోమాకండి, అది బంద కాదు, దయాలని గారిది. ఈ చర్చి కూడా బంద కాదు. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 12వ వచనంలో ఏమన్నాడు? నా ప్రాణము వంటి వాడైన అతనిని, అది అతనిని అని 4 అని రాసి కిందేం పెట్టాడు? నా ప్రాణమైన. ఎవరు ప్రాణము పౌలుకి? ఒనేసిము. ఇప్పుడు ఫిలోమోన్ దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడు? ఒనేసిముని పంపుతున్నాడు. నా లైఫ్లో నేను చాలా సంగతులు, నాకు బాప్తిజం ఇచ్చినటువంటి దైవజనుడు యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారి దగ్గర నేను 15 ఏళ్ళు నేర్చేసుకున్నా. చాలా 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 విషయాలు. ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా. దేవుని దగ్గర నుంచి ఆ ప్రేమను మనం పొంది, నీ పొరుగువాని నువ్వు ప్రేమించమని దేవుడిచ్చిన ఆజ్ఞని చాలామంది పాటించలేరు. కానీ యేసయ్య ప్రేమ మాత్రం మనకి కావాలి, కానీ మనం మాత్రం ప్రేమించలేము. కానీ ఎలా ప్రేమించాలో కాపరిగా ఆయన దగ్గర నేర్చుకున్నా చాలా విషయాలు. నిజంగా చరిత్రలో ఉన్న ఫిలోమోను, ఒనేసిం చరిత్ర నేను అయ్యగారు చెప్పినప్పుడు విన్నప్పుడు నా హృదయము కదిలిపోయింది. అసలు ప్రాణము వంటి వాడిని ఎందుకన్నాడంటే అపోస్తుడైన పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు అదే చెరసాల్లోకి దొంగతనము అనే నేరం మోపబడి జైలుకు వచ్చిన వాడు ఒనేసిం. ఇతడు ఫిలోమోను దగ్గర ఒక దాసుడు, వెండి చేత కొనబడిన వాడు. ఫిలోమోను అనే వ్యక్తి ఇంట్లో సంఘం ఉంది, కానీ వృత్తిరీత్యా ఆయన ఒక శతాధిపతి, రోమా సైన్యములో ఒక శతాధిపతి. ఈ శతాధిపతి దగ్గర వెండి చేత కొనబడిన దాసుడైన ఒనేసిం చాకిరి ఇంట్లో ఉండి పనిచేస్తున్నాడు. ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఇంట్లో నుంచి కొంత ధనము తీసుకొని పారిపోయాడు. రోమా ప్రభుత్వములోని కరెన్సీ దాసుల దగ్గర ఉండదు, యజమానుల దగ్గరే ఉంటుంది. ఇతడి దగ్గర చూసినటువంటి ధనాన్ని బట్టి అతన్ని పట్టుకొని జైల్లో వేశారు. ఆ జైల్లోనే పౌలు ఉన్నాడు. మొత్తానికి పౌలు సువార్తకు పట్టబడ్డాడు. ఈ వ్యక్తి రక్షణ పొందేశాడు. ఇంకా పౌలు గారికి సేవ చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. చక్కటి పరిచర్య పౌలుకి చేస్తూ నమ్మకంగా ఉన్నాడు జైల్లో. తర్వాత 2 విడుదల పొందారు, జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇతను చాలా ఎంత పరిచర్య అంటే 13వ వచనం, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము
ఉంచుకొనవలెనని ఇంటిని గాని అంటే సువార్త కొరకు బంధకాల్లో ఉన్నప్పుడు ఎవరు పరిచర్య చేయాలి? ఫిలోమోన్ చేయాలి. కానీ ఇప్పుడు ఆయనకి ప్రతిగా ఎవరిని పెట్టుకుందాం అనుకున్నాడు? ఒనేసిముని పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడేమో ఆయన్ని పంపించేస్తున్నాడు, ఫిలోమోన్ దగ్గరికి పంపించేస్తున్నాడు. అయితే ఫిలోమోన్కి ఒనేసిం దొరికితే ఇంకా మనోడు ప్రాణం పోతుంది గ్యారంటీ. ఎందుకంటే దాసుడు కదా, వెండి పెట్టి కొనబడిన దాసుని చంపేసినా ఎవడు అడగకూడదు లెక్క. యజమానికి హక్కు ఉంటుంది, ఏమైనా చేసుకోవచ్చు, కొట్టచ్చు, కొయ్యొచ్చు, నరకచ్చు, చంపేయచ్చు కూడా. అట్లాంటి అధికారము ఆ రోజుల్లో ఉండేది. దానిని బట్టి ఈ ఫిలోమోన్కి, ఈ ఒనేసిముకి చాలా భయం. ఎప్పుడైనా దొరికాననుకో ఫిలోమోన్కి నన్ను వేసేస్తాడు. రక్షణ పొందిన అయ్యగారి దగ్గర సేవ చేస్తున్నాను ఉన్నాను, కానీ పరిచర్య చేసుకుంటే ఎప్పుడైనా మళ్ళీ కనబడితే మాత్రం కష్టమే అనే భయంతో దిగులుగా, ఎప్పుడు దిగులుగా ఉండేవాడట. నేను అందుకనే చెప్తా ఉంటాను, ఏమనంటే చాలామంది వివేచనాత్మ పొందుకొని ఉండాలని. ఎందుకంటే వివేచనాత్మ కలిగిన వాడు ఎదుటివాని హృదయంలో ఉన్నటువంటి విషయము, దిగులు ఏదైనా సరే కొంచెం గుర్తు పట్టగలడు. అందుకని ఎవరికైనా నేను సడన్గా వాళ్ళు అడగకుండా నేను ఫోన్ చేస్తే ఎందుకో అయ్యగారు ఫోన్ చేసాడు అనుకుంటారు. చాలామంది తెలియదు నేను ఎందుకు చేస్తాను. కాబట్టి ప్రభునందు పిల్లలు అన్నాడు పౌలు కూడా ఒనేసిముని చూసినప్పుడు ఆ ఒనేసిములో ఉన్న భయం చూశాడు, గమనించాడు. అందుకనే పౌలు గారు ఒకటి అడిగాడట, ఒనేసిము ఒక చిన్న పని చేసి పెడతామంటే, ఓ గురువుగారు ఎందుకు చేయని, మీరు చెప్తే చేయకుండా ఉంటాను, హ్యాపీగా చేస్తానండి. ఏం లేదు, జస్ట్ ఒక లెటరు నాకు శిష్యుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చి రావాలని. ఎస్ అయ్య గారు అలాగే అని చెప్పని లెటర్ రాసి కవర్లో పెట్టి దాని మీద రాశాడు, ఏమని, శతాధిపతి అయిన ఫిలోమోన్ అని. ఇంకా అప్పుడు అది చూడంగానే మనోడికి ఎలా ఉంటుంది, పై ప్రాణాల పైనే సాగుకు పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇదే చాలా దుఃఖం, కానీ చెప్పలేడు, చేస్తానన్నాడు. సరే ప్రాణం పోతే పోనీలేని లెటర్ పట్టుకొని పోయాడు. ఆ లెటర్ పట్టుకొని వెళ్తున్న అతనికి సైనికులు చూసి, శతాధిపతి కదా ఆయన, సైనికులు చూసి ఫిలోమోన్కి కౌరు పెట్టారు, అయ్యా వస్తున్నాడు ఒనేసిం, పారిపోయాడు కదా, రాని ఆడు సంగతి చూద్దామని ఈయన కూడా మంచి ఉన్నాడు. కానీ ఒనేసిం వచ్చి లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ చూడంగానే గుర్తుపడతారు. ఎందుకు? పౌలు చేతి రాత ఆ రోజుల్లో చాలామందికి గుర్తు, ఆయన రాసే విధానం. ఆ చేతి రాతను బట్టి చూసారే, పౌలు దగ్గర నుంచి వచ్చింది లెటర్. ఓపెన్ చేశాడు, చూస్తే దాంట్లో ఏముంది చూడండి, 14 నుంచి చదువుదాం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక అతడిక మీదట దాసుడుగా ఉండగా దాసుడి కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నన్ను నీతో పాలివాణిగా ఎంచినేడగా నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొను. అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేయాలి? ఎవడికి? దాసుడికి, వెండి చేత కొనబడినాడు. ఇప్పుడు ఏం చేయాలా? రెడ్ కార్పెట్ వేయాలి. ఇప్పుడు అయ్యగారు పౌలు గారు వస్తే ఏం చేస్తాడు? అందుకే వినపడుతుంది. పౌలు గారు వస్తే ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తాడు? అయ్యగారు ఆ గంగాలో నీళ్ళు ఉంటాయి, కొద్దిగా కడుక్కొని వచ్చేయండి అంటాడా? ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్తాడు.
వెళ్తాడా? వెళ్ళి ఆయనే నీళ్లు తీసిస్తాడు, ఒకవేళ ఇంకా కొంచెం ఎక్కువ అభిమానం ఉంటే. దాసులు పాదముల కడుగా అన్నాడా? పాటలో చెప్పాడు, బైబిల్లో కూడా ఉంది. మనమెవరం సైనికులం, మనమెవరం పరిచారకులం, మనమెవరం సైనికులం, మనమెవరం పరిచారకులం. కడుగను దాసుల పాదములు, పోసెను ఉదకము పల్లెములో. కడుగను దాసుల పాదములు, పోసెను ఉదకము పల్లెములో. కడుగను దోషుల పాపములు, కార్చెను రుధిరము కలువరిలో. కడుగను దోషుల పాపములు, కార్చెను రుధిరము కలువరిలో. మనమెవరం మరి ఎవరం పరిచారకులం. ఏం చేస్తాడంట? కడుగను నాకు దొరికింది అవకాశం. చాలా సంవత్సరాలు, చాలా రోజులు ఆల్నైట్ ప్రేయర్కి శనివారం నాడు ఉండి, తెల్లవారుజామున పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆయన ఫేస్లో కూడా చూడడానికి భయం వేసేటట్లుగా వచ్చేవాడు వేణుగోపాలయ్య గారు. ఆయన ఫేస్ చూడలేక ఆయన పాదాలు చూసి కాళ్ళు కడిగి మందిరంలోకి వెళ్ళేవాడు. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, వంగలేడు అయ్యారు. 2 ఇలాగా మోకాళ్ళ దగ్గరికి ఇరిగిపోయినాయి, వంగి కడుక్కోలేడు. అలా కడిగినప్పుడు అనిపించింది నాకు, బా ఎంత ధన్యత. అవకాశం అందరికీ ఎవడు, ఎందుకంటే అది తెలిసిన వాళ్ళకే తప్ప అని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి నీతో నన్ను పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని. ఇప్పుడు చంపడం తర్వాత సంగతి, ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? ఆయన కాళ్ళు కడిగించాలా, లోపల తీసుకురావాలా, సాపేసి కూర్చోబెట్టాలా? ఎక్కడ కూర్చోబెట్టాలి? ఆయన భోజనపు శతాధిపతి ఎక్కడ తింటాడు? కింద కూర్చుంటాడు. ఆయన భోజన బల్ల ఉంటుంది ఒకటి, అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఆయన దగ్గర నుంచోళ్ళు, అయ్యగారు ఏంటి సంగతి అని. ఒకప్పుడు వీడు దాసుడు, వెండి చేత కొనబడిన వాడు. ఇప్పుడు అన్నాడు, అందుకనే 15లో, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడు గాను, ప్రియ సహోదరుడు గాను, విశేషముగా అది. కాబట్టి ప్రభునందు ప్రియులారా అంత చేర్చుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి వాడిని ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నా ప్రాణం అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రాణం అయితే పౌలు ఏంటి? ఆత్మ. ఇప్పుడు ఆత్మ ప్రాణమునకు ఇంత అటాచ్మెంట్ ఉంటే, ఆత్మను వదిలి ప్రాణము ఏమనైతే తట్టుకోగలరా? కానీ ఈ ప్రాణానికి ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం? సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనంలో చెప్పాడు, నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా
వాని ఆత్మను నీవు అంటే ఇప్పుడు బెత్తంతో ఎందుకు కొడుతున్నాడు చెప్పండి? ఆ ఆ ప్రాణము, ఆ విశ్వాసి పాతాళమునకు పోకుండా తప్పించడం కొరకు బెత్తాన్ని వాడుతున్నాడు. ఈ ముక్క అర్థమైతే ఆయన తీర్పు ఏంటో అర్థమయ్యేదన్న. 5:3 తీర్పు అర్థం కాల, అందుకనే పౌలు మీద తిరగబడింది సంఘం అంతా. ఈనాడును దేవుని సంఘంలో చాలామంది అర్థం కాకే చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు పౌలు ఏమన్నాడు తిమోతిని? నువ్వు తెలుసుకొనిన వాడవై అన్నాడు కదా. మూలవాక్యంలో ఏమన్నాడు? నువ్వు తెలుసుకొనిన వాడవై నువ్వు నన్ను వెంబడించితివి అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అలా తెలుసుకొనిన వాడవై వెంబడించితివని ప్రియ కుమారుడని నిజమైన కుమారుడని తీతు తిమోతి గురించి చెప్పాడు. ఇంకెవడి గురించి చెప్పలా. మిగతా వాళ్ళని జత పనివారు అన్నాడు. అకుల ప్రిస్కిలని ఏమన్నాడు? జత పనివారు అన్నాడు. అట్లాగే ఇంకా కొంతమంది ఉన్నారు జత పని వాళ్ళు. పౌలుకి జత పనివారుగా పనిచేస్తుంటారు వీళ్ళు. కానీ నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు అంటే వీళ్ళిద్దరే. వీళ్ళు తెలుసుకొని వెంబడించారట. మరి మిగతా వాళ్ళు ఏమైంది? మిగతా వాళ్ళు మరి తెలుసుకోలేదా? మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? అంటే ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు తెలుసుకోలేకపోయారంటే ప్రతి మనిషిలో కొన్ని దాన్ని ఏమనాలి, బలహీనతలు కాదు, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు ఏంటి మీకు ఒక్కొక్కటి చెప్తా. ఇప్పుడు పౌలుతో కూడా కలిసి సేవ చేసిన బర్నబాకి పౌలు విషయంలో ఉన్న అభిప్రాయం ఏంటి? పౌలు విషయంలో బర్నబాకి ఉన్న అభిప్రాయం. ఒకప్పుడు పౌలు 12 మంది శిష్యులు 12 మంది శిష్యులు చేర్చుకోలే ఆయన్నే. ఈయనే చేరదీశాడు, ఆదరించాడు, వెనక పెట్టుకున్నాడు, సేవకు తిరిగారు, బోళ్ళని దెబ్బలు తిన్నారు, సంఘాలు కట్టారు, చాలామంది రక్షణలో నడిపించారు. ప్రతి దేశంలోనే ప్రతి జిల్లాలో సంఘాలు కట్టిపారేశారు. కానీ ఇంత సేవ చేసిన పౌలు గురించి ఒక అభిప్రాయం ఉంటుందిగా. ఏంటి అది అభిప్రాయం? ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది అమ్మా, అందరినీ అది పౌలు కాకముందు సౌలుగా ఉన్నప్పుడు, పౌలు అయిన తర్వాత, సేవకుడు అయిన తర్వాత, సేవ చేసిన తర్వాత, సంఘాలు కట్టిన తర్వాత ఈయనకి అది కొరింథీయులకు ఉన్న అభిప్రాయం. వెనకమాల తిరుగుతూ ఉంటే ఒక అభిప్రాయం కలుగుద్ది. ఇప్పుడు ఆయనతో పాటు కలిసి అటాచ్మెంట్ ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎక్కడ విభేదం వచ్చిందో మీరు అక్కడ ఆగితే మీకు ఆయన అభిప్రాయం తెలుస్తుంది. అప్పుడు కూడా బాధపడలా. సార్ నాకంటే ఆయనే టాప్ సార్ అంటాడు, ముఖ్య ప్రసంగి కూడా ఆయన. దానికి కూడా పౌలు బర్నబా యాక్సెప్టెడ్. కానీ ఆయనకి ఈయనకి ఉన్న ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, ఈ లోకంలో సామెత చెప్తాం మీకు బాగా యాదికి వస్తుంది. వడ్డించేవాడు మనోడైతే పంక్తిలో వడ్డించేవాడు మనోడైతే మనం ఏడు కూర్చున్నా మన వాట వస్తుంది కదా. దీన్ని ఏమంటారు? బంధుప్రీతి అంటారు. అది లేదు పౌలుకి. గొడవ అక్కడికే స్టార్ట్ అయింది. ఈ బర్నబా గారికి మార్కు సమీప జ్ఞాతి అట. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును. ఇప్పుడు సమీప జ్ఞాతి అంటే తెలుసా మీకు అందరికీ? సమీప జ్ఞాతి అంటే నాకు తెలియదు, అయ్యగారు చెప్తే తెలిసింది.
సమీప జ్ఞాతి. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 11లో ఉంది. సంఖ్యాకాండము 27:11. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్యం ఇవ్వవలెను. అంటే దగ్గర బంధువుకి అన్నదమ్ములు లేరు, ఆస్తి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అంటే ఆ దగ్గర ఎవడున్నాడు చూసి ఆడికి ఇచ్చాడు సార్, ఆడే సమీప జ్ఞాతి. అంటే దీన్ని ఏమంటారు, బంధుప్రీతి. కొన్నిసార్లు నేను అనుకుంటాను, నేను చర్చిలో కూటాలు జరిగినప్పుడు పొరపాటున నేను వడ్డించే లైన్లో మనోళ్ళు ఎవరైనా ఉంటే, మనోళ్ళు అంటే మీరు కాదు, నా రక్త సంబంధులు ఉంటే అందరికంటే తక్కువ వేసేవాడిని. ఒకసారి మా అమ్మ అడిగింది, ఏవరా కనీసం మనోళ్ళటి కూడా లేకుండా మరి ఎంత తక్కువ వేసేవంటరా అంటే నేనేమంటానంటే, ఒకవేళ అది మనకు కావాలనుకో, స్వీటే ఉంది మనకు కావాలనుకో, ఇంటికి వెళ్ళి 1 కేజీ చేసుకుందాం. చేసుకోవచ్చా? ఎంత అవుద్ది మహా అయితే? ఓ 200, 300. అంతేగాని పొరపాటున నీ పక్కోడికి నేను కొద్దిగా నీకు ఎక్కువ వేసినట్టు కనబడింది అనుకో, వాడు గ్యారంటీకి లోక సామెత చెప్తాడు చెప్పడా, ఏం చేస్తావు సార్ వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నావు సార్ మన వాట అని గ్యారంటీగా అనుకుంటారు. అలా ఎవడు అనుకోకూడదంటే నేనేం చేయాలా, ఖచ్చితంగా మీకు తక్కువ వేస్తా, ఒకవేళ వేయకుండా కూడా వెళ్ళిపోతా. ఎందుకు? దేవుడికి కావాల్సింది అదే. ఈ బంధుప్రీతి, రక్త సంబంధులు ఇలాంటివన్నీ ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకే ఉండాలి. చూసుకోండి కావాలంటే. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక తన జనాంగం గురించి తనన్న మాటే మీకు చెప్తున్నా, చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక మొదటి రెండు వచనాలు చూడండి. ఇజ్రాయేలీయులు సహోదరు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఇజ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అబ్బా, వారు దేవుని యందు ఆసక్తి గల వారేనట, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు? వారు ఇప్పుడు రక్త సంబంధులు మొత్తం బట్టబయలు చేశాడు, వాళ్ళ వీక్నెస్ చెప్పాడా? కానీ ఎవరైనా ఏం చెప్తారు, అట్లా వీక్నెస్లు బయట పెట్టచ్చా సార్? దాయాలి. మనోడు అన్నప్పుడు ఏం చేయాలి? మనోడికి కొద్దిగా ఎక్కువ పెట్టాలా, మనోళ్ళకి దాయాలా? ఇలాంటి అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. కానీ పౌలు ఒప్పుకోడు. అది సమీప జ్ఞాతి అని ఒప్పుకోకపోవడం కాదు, బంధువు అని ఒప్పుకోకపోవడం కాదు. నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరిగి చూచువాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడని చెప్పిన యేసు ప్రభు మాట ప్రకారం లుస్త్రా, ఇకోనియా పట్టణాల్లో కొడుతూ ఉంటే చూసి పారిపోయాడు యోహాను, మార్కు. కాబట్టి అక్కర్లేదు, సేవకు వద్దనేసాడు. ఈయనేమో మా బంధువు కదా తీసుకెళ్ళకపోతే ఎట్లా కానీ పౌలుతో పోట్లాడుతున్నాడు. అంటే పౌలుకి ఈయనకి ఉన్న డిఫరెంట్ ఏంటి? దేవుని పని చేసేవాడు, దేవుని సేవకుడు, దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడు. ఎప్పుడు బంధుప్రీతి కోసం చూడ్డా, దేవుని పనికి దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలో అది చేయడానికి రెడీగా ఉంటాడు.
ఇలా పారిపోయే వాళ్ళని ఎంట పెట్టగలరు. మనోడు సరే అంటే మనోడైతే అయ్యాడు. అందుకని ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పనే పౌలు ఏం చేశాడంటే, ఎవడైనా అధ్యక్ష పదవి అపేక్షించిన ఎడల వాడు ఏం చేయాలన్నాడు. అంటే అర్థం ఏంటి? పెద్ద పదవా? అదే ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అదే దొడ్డ పని అంటే ఏంటంటున్నా. దొడ్డ అనగానే ఇప్పుడు మన కన్నడ భాషలో పెద్ద పని అని అంటున్నారు కదా. ఫుట్నోట్లు ఏమన్నా రాశాడా? అప్పుడు మరి మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు పెద్ద పనిని? అంటే కన్నడ భాష కూడా ఉందని నేను చెప్పని కన్నడలో చెప్పేస్తారా? అమ్మా తెలుగులో కూడా అంతేనా? అసలైన దొడ్డ పని అంటే మన హెబ్రోన్ సహవాస సేవకుడు బక్సింగయ్య గారు చెప్తారు. ఏం పని? ఆయన దగ్గర కనుక ఎవరైనా వెళ్ళి సార్ నేను సేవ చేయాలనుకుంటుంటే, ఓ వెరీ గుడ్, వెల్కమ్ టు హెబ్రోన్ అని చెప్పి నెక్స్ట్ సండే వచ్చి దొడ్లు కడిగామంటాడు. బాత్రూంలు కడగండి సార్ అంటాడు. అసలే 2-3 వేల మంది వస్తారు అక్కడికి. ఎలా ఉంటాయి బాత్రూంలు? మంచి పరిమళ వాసన వెదజల్లుతుంటుందా? చెప్పులు స్టాండ్ దగ్గర నుంచొని వచ్చిన వాళ్ళందరూ చెప్పులు తీసుకొని టోకెన్లు ఇమ్మంటాడు. అసలు వాడు దాంట్లో ఎంతకాలం నిలబడతాడో చూస్తాడు. ఒక టైం పెడతాడు అయ్యగారు. ఆ టైం వరకు వాడు వదలకుండా చాలా విధేయతతో ఇసుక్కోకుండా పని చేస్తాడు. ఆయన్ని అభిషేకం ఇచ్చి సేవకు పంపిస్తాడు. దొడ్డ పని అంటే పెద్ద పనే. పెద్ద పని అంటే ఏం పని? పెద్ద పని ఏం పని? పెద్ద పని అన్నట్టుంది సేవకుడు అయిపోవడానికి. వచ్చిన తర్వాత కానీ తెలియదు. అందుకే నేను కూడా ప్రార్థన చేయాలి, అందరూ సేవకులు అయిపోవాలని ప్రార్థన చేస్తాను. మరి ముఖ్యంగా అపోస్తులనికి కాపరికి తిరుగుబాటు చేసేవాళ్ళు అర్జెంటుగా పాస్టర్లు అయిపోవాలి. అది తెలుస్తుంది. అప్పుడు లోతు ఎంత తెలుస్తుంది. దిగిన తర్వాత కానీ తెలియదు కదా లోతు ఎంత అనేది. కాబట్టి ఇట్లా పౌలు భక్తుల్లో చాలా ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయి. పౌలుతో కూడా సేవకు తిరుగుతున్నటువంటి దేమాకి పౌలు మీద ఫస్ట్ ఉన్న అభిప్రాయం ఏంటి, తర్వాత ఉన్న అభిప్రాయం ఏంటి? ఎవరైనా ఉదాహరణకు చెప్తున్నా, పౌలు గారిని వెంబడించేటప్పుడు పాస్టర్ గారి గురించి ఎంక్వైరీ చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? ఏం సార్ పాస్టర్ గారు మరి ఏంటి సంగతి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, సైడ్ గ్రౌండ్ ఏంటి అని చూడరా అంటే, నా బోటుని అడిగాడు అనుకో పౌలు గారి సంగతి ఏంటని, నేనేం చెప్తాను తెలుసా? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము పౌలు గారి స్టేటస్ ఇది సార్. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 30-31 వచనాలలో పౌలు గారి స్టేటస్ ఏంటి? కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకుని. అంటే ఇప్పుడు పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచాను కానీ శిష్యులు వెళ్ళనీలే. కానీ అతనికి ఎవరున్నారంట? స్నేహితులు. ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి బాబు నువ్వు వెళ్ళమాకని వర్తమానం పంపించారంట. అంటే పౌలు గారి స్నేహితులు స్టేటస్ ఏంటి? ఆ దేశాధికారులు అంటే ఎవరు? అట్లాంటి వాళ్ళతో మనోడు స్నేహం. అంటే ఇప్పుడు మనం ఎంత రిచ్ అయి ఉంటాడు? చాలా రిచ్ కదా. ఇంత రిచ్ అయినోడితో మనం కలిసి సేవ చేయాలి. ఎప్పుడొకప్పుడు బయటికి తీస్తాడు, గ్యారంటీ తీకండి ఉంటాడు. కానీ అసలు విషయం ఏంటి తెలుసా? ఇలాగ అన్ని ఎంక్వైరీ చేసి వచ్చినోడికి అసలు విషయం తెలియదు. ఏంటది? అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 7వ వచనం 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో ఆ, వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను. అబ్బా ముందు చెప్తే బాగుంది కదా సార్, మధ్యలో తెలిసింది మనకి. మనం ఏదేదో ఊహించుకున్నాం. పౌలు గారి ద్వారా మనకి. మీకు ఒక విషయం తెలుసా, అసిస్టెంట్ పాస్టర్లు, సేవకులు, విశ్వాసులు కాదు, ఇంకా పెద్ద పెద్దోళ్ళకి కూడా ఈ ఆలోచన ఉందట ఆ రోజుల్లో. దొరికితే చూపిస్తాను మీకు. 24వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. కొన్ని దినములైన తరువాత ఆ, ఫేలిక్స్ ఆ, యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి ఆ, పౌలును పిలిపించి ఆ, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి ఆ, అతడు బోధింపగా వినెను. ఆ, అప్పుడు అతడు ఆ, నీతిని గూర్చి ఆ, ఆశా నిగ్రహమును గూర్చి ఆ, రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఆ, ఫెలిక్స్ ఉమ్, మిగుల భయపడి ఉమ్, ఇప్పటికి వెళ్ళుము, ఉమ్, నాకు సమయమైనా నిన్ను పిలువనంపించునని చెప్పాను. ఆ, తరువాత ఆ. పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి ఎవరండి? వాళ్ళ ఆవిడేమో యూదురాలైన భార్య ద్రుసిల్ల. ఈయన బంధించుంటే ఈయన పిలిచాడట ఈ ఫెలిక్స్. ఎవరితడు? మహాఘనత వహించిన అధిపతి ఫేలిక్స్. ఆ, ఇంత ఘనత వహించినటువంటి ఫెలిక్స్ పౌలు చెప్తున్న మాటల యందు కాకుండా మనోడు దృష్టి ఎక్కడుంది? దేశాధికారుల ఫ్రెండ్ అంటే నిన్న చాలా డబ్బులు ఉంటాయి, అలాగే ఒక చిన్న మూట ఇస్తాడు. అంటే అపోస్తులుడిని, ప్రవక్తని, దేవుని ఎన్నుకున్నటువంటి ఒక సేవకుడిని వెంబడించేటప్పుడు నువ్వు ఏం తెలుసుకొని వెంబడిస్తున్నావు ఆయన్ని? డబ్బులు ఉన్నాయనా? కొన్ని సంవత్సరాల క్రితం 2018, 19 కట్ట గుర్తులేదు, శ్రీకాంత్కి ఏమైనా గుర్తుందని తెలియదు. అయ్యగారు యెషయా గ్రంథంలో నుంచి ఒక వచనం తీసి ఏందో ప్రసంగం చేద్దామంటే కట్టగా అలాగే వచ్చేస్తాయి, ఇలా తిప్పంగానే అలాగే వచ్చేస్తాయి రిఫరెన్స్ నెత్తుక్కోకుండా. కొన్ని సంవత్సరాల క్రితం 18, 19 గుర్తులేదు కరెక్ట్గా. 31st నైట్ ప్రసంగం చేశాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి ఆ, నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే ఆ, అని నీవు తెలుసుకున్నట్లు ఆ, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, ఆ, రహస్య స్థలములలోని మరుగైన ధనమును ఆ. నీకు ఇచ్చెను. ఇప్పటికీ చాలా మంది ఇచ్చేదనని చెప్పని ఆ రోజు నైట్ చెప్పాడు అయ్యగారు. త్వరలో మన మినిస్ట్రీ కోటీశ్వరులు అయిపోతాం మనం. 19 మనకు అసలు ప్రపంచంలోనే అడ్డులేనంత ధనం వస్తుంది. మనమే సొంతంగా ఫ్లైట్లు, జట్లు కొనుక్కుంటాం, మనమే తిరుగుతుంటాం. అసలు మనకి ప్రపంచంలో మనం మించినోడే ఉండవు. ఈ సత్యాన్ని, ఈ దర్శనాన్ని మనం సిటీలో 2 దేశాలే పెట్టేస్తామని చెప్పంగానే ఆ ప్రసంగం చెప్పిన తర్వాత ఈ మధ్యలో ప్రసంగం చేశాడు. అది చాలా మంది వినుండరు. కరెక్ట్గా వినుంటే చాలు సార్, ఇంకా ఉంటా సార్. అయ్యారు వందనాలండి. ఈ ఫిలిక్స్ లాంటి వాళ్ళు, ఈ దేమ లాంటి వాళ్ళు బయలుదేరి ఎంటబడి సేవకు వచ్చేదాకా ఆయన ఎవరో ఏంటో అన్ని చూసుకునే పర్లేదు. అది సూట్లు వేస్తాడంటే అసలు ఎన్ని సూట్లు, ఎన్ని కోట్లు ఉంటాయి అసలు. అంటే చాలా కోట్లు ఉన్నాయని చెప్పాడు అయ్యారు. ధనం అనే కోట్లు కాదు, వేసుకునే కోట్లు. జనం ఎట్లాగా ఇదైపోతున్నారని ఈ మధ్యన అవి కూడా మానేశాడు వీడు. మొన్న మధ్యన ప్రసంగం చేసి చెప్పాడు, అప్పట్లో నాకు అంధకార స్థలములలో దాచబడి ఉన్నటువంటి ధనమును రహస్య స్థలంలో మరుగైన ధనం ఇస్తానంటే ఏందివే చెప్పారు, ఎళ్ళు అయిపోయింది ఇంకా ఇవ్వలేదు అని చెప్పారంటే వేసేయన్నాడంట. ఎప్పుడో ఇచ్చేసాడట, ఎప్పుడో ఇచ్చేసాడట. ఈయన షాక్ అయ్యాడు ఆయన మాటకి. ఎప్పుడు ఇచ్చావు ప్రభు అంటే
చూసుకోబోయి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో కొరింథీయులకు ఇచ్చింది ఆల్రెడీ నీకు. ఈ తరములో కొరింథీయులకు మించినటువంటి ఐశ్వర్యం ఉన్నది, ఓఫీరు బంగారం ఉన్నది, ఉందా? వాళ్ళకు మించింది ఉంది. పొద్దున్న చెప్పాను, 2 విషయాలు చెప్పా పొద్దున్న. అయ్యగారు పౌలు చెప్పని సంగతులు ఎన్నో చెప్పాడు. అందులో యాకోబు సంగతి పౌలు జస్ట్ అలా ఒక్క వచనం రాసి వదిలేశాడు, కానీ అయ్యగారు బుక్ రాసి రిలీజ్ చేశాడు. అలాగే విశ్వ చరిత్ర వచ్చిన తర్వాత విశ్వములో జరిగిన చరిత్ర అంతా ముందు పెట్టాడు. ఇది చెప్పాడు పౌలు, విశ్వ చరిత్ర చెప్పాడు పౌలు? చెప్పలా. ఏదేను తోటలో ఏం జరిగిందో చెప్పలా. చాలా చాలా సంగతులు పౌలు చెప్పలే, ఎందుకంటే వాళ్ళు వినేటకు మందులుగా ఉన్నారు కాబట్టి. కానీ ఈ తరం పౌలు మొత్తం A to Z తీసుకొచ్చి భూమి మీద సార్వత్రిక క్రీస్తు సంఘం ముందు పెట్టాడు. అంటే ఇంకెంత ఐశ్వర్యవంతుడైనా కొరింథీయులు పనికిరారు ఈయనకున్న ఐశ్వర్యం ముందు. అవునా? నేను అనుకుంటున్నా ఫుల్ఫిల్గా వినలేదు ఇంకా చాలామంది. వినుంటే కొన్ని రోజుల్లో వద్దులే సరే ఏదో మూట దొరుకుద్ది అనుకున్నాం, దొరకలేదని ఉంటామనే పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడు దాకా సేవలో తిరిగి 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 ఇక పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ జాగరణలు అంటున్నాడు, ఉపవాసాలు అంటున్నాడు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ముద్ద దొరకట్లేదు, చాలా కష్టమైపోతుంది. ఎప్పుడైతే భోజనం ఉండదో ఆ రోజు ప్రకటిస్తాడు, ఏంటి ఫాస్టింగ్. ఎంతో చాలా కష్టం సార్ అని లోకమును స్నేహించి దేమ ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెస్సలోనికకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయాడా? అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. అంటే నేను అంటున్నాను, నువ్వు సేవకు రాకముందు పౌలు మీద ఉన్న అభిప్రాయం ఏంటి? సేవకు వచ్చిన తర్వాత నీకు పౌలు మీద ఉన్న అభిప్రాయం ఏంటి? అంటే నువ్వు ఫిలిక్స్ లాగా ఏదో ఆశించావా లేదా? అది దొరకకపోయేటి కల్లా ఇప్పుడు లోకాన్ని స్నేహిస్తావా? అంటే లోకాశ, లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ అంటే వెళ్ళిపోతావు అలాగా. అంటే మరి ఏం తెలుసుకున్నావు నువ్వు పౌలు గురించి? మొదటి శతాబ్దంలో ఉన్న పౌలే ఆ తరములో కన్న సంఘానికి అర్థం కాలే. ఆయనతో సేవ చేసి తిరిగిన బర్నబాకి అర్థం కాలేదు. తోటి సేవకులైనటువంటి దేమా లాంటి వాళ్ళకి, అలెగ్జాండర్ లాంటి వాళ్ళకి చాలా మందికి అర్థం కాలే. ఇక మొదటి శతాబ్దంలో కొంచెం చెప్పినాడే అర్థం కాల. ఇప్పుడు ఈ తరంలో ఎంత చెప్పినాడు ఏమర్థం అవుతాడు? అంటే దాన్ని ఇముడ్చుకోవడం, తెలుసుకోవడం చాలా కష్టం. కష్టమైన, నేను చెప్పేది ఒకటే, కష్టమైన అన్నీ తెలుసుకొని నువ్వు తిమోతిలాగా వెంబడించాలంటే ఇప్పటి తరంలో నీ వయసు సరిపోదు. అందుకని నేనేమంటున్నానంటే ఒక్కటే, కానీ నేనేమంటున్నానంటే నీకు తెలిసినంతలో ఏదైతే తెలుసుకున్నావో దాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఒక ప్రియమైన కుమారుడిగా, నమ్మకమైన కుమారుడు, నిజమైన కుమారుడిగా నువ్వు వెంబడించు. నువ్వు వెంబడిస్తే ఖచ్చితంగా ఈ లోకంలోనూ పరలోకంలో కూడా నీకు మంచి బహుమానం దొరుకుద్ది. కానీ అలా కాదు అని చెప్పి నువ్వు అనుకుంటే కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మనము గురి దరి లేనటువంటి ప్రయాణం చేస్తాం. అందుకనే చాలా మీటింగ్స్లో అయ్యగారిని ఆహ్వానించడానికి చాలామంది పాస్టర్లు ఉన్నా దగ్గరలో పాస్టర్ దయాసారి గారు ఉంటే ఆయనకి ఇస్తారు ఓఫిరిగాని బిల్ ఆహ్వానించమని. ఎందుకంటే ఆ వాయిస్ గాంభీర్యం. సార్వత్రిక క్రీస్తు సంఘ సంస్కరణ దశ దిశ నిర్దేశించిన అపోస్తులుడు, ప్రవక్త ఈ తరం పౌలు అని ఆయన చెప్తుంటే వినాలి ఒకసారి అన్న.
ఆ గాంభీర్యంలో పిలిచినప్పుడు అనిపిస్తుంది. కానీ అంత ఉన్నతంగా మనం పిలుస్తాం. కానీ స్టేజ్ మీదకి వచ్చి ఆయన ఎలాగుంటాడు? మనతో ఒకడిగా. ఈ మధ్యన ఫోటోలన్నీ తిరిగేస్తుంటే ఒక ఫోటో కనబడింది. అది కనబడగా నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. కారు కూడా లేదు విజయవాడ రైల్వే స్టేషన్లో ఎక్కించడానికి. బైక్ వేసుకుని వెళ్ళా హోటల్కి తెల్లవారుజామున 4 గంటలకి. ట్రైన్ ఉందంటే 3:30కి వెళ్ళి లేపారు, రెడీ అయ్యి వచ్చారు. ఆయన బయట రాగానే అడిగాను, అయ్యగారు మరి కారు ఏం లేదు అయ్యగారు, బైక్ ఏముందంటే, అయితే ఏంటి హ్యాపీగా వెళ్ళిపోదాం, నీకు తోలటం వచ్చా అన్నాడు. వచ్చాయి గారు వేసుకొచ్చారన్న, అయితే పర్లేదు వెళ్ళిపోదాం ఇద్దరు అని చెప్పని టక్మని మధ్యలో సూట్ కేసు పెట్టుకుని ఎక్కి కూర్చున్నాడు. స్టేషన్కి వెళ్ళాం. 1 గంట లేట్ ట్రైన్. కానీ దేవుని మహాకృప. అప్పుడు ఇంకా నాకు వేర్ ఈజ్ మై ట్రైన్, ఇక్స్గో ఏం తెలీదు. ఆడికి వెళ్ళిందని తెలుసుకోవడమే. అవి కూడా ఈ మధ్యన వచ్చినా తెలియదు నాకు. కానీ గంట సేపు ప్రవక్తతో కలిసి ఉండే కృప దేవుడు ఇచ్చాడు. చాలా విషయాలు సైలెంట్గా ఉండి నేర్చుకున్నా ఆయన చెప్తా ఉంటే. కాబట్టి అయ్యగారితో ఉంటే చాలా హ్యాపీ కూడా ఉంటుంది. ట్రైన్ వచ్చింది, ఎక్కిచ్చేసా. బాయ్ వెళ్ళొస్తాను వెళ్ళిపో అన్నాడు. అంటే ట్రైన్కి వెళ్ళేదాకా ఉంటాను అయ్యగారు అన్న. నా మీద నీకు డౌట్ ఉంది కదా, మళ్ళీ వచ్చేస్తానని రాడు వెళ్ళిపోతా. ఒక ఆత్మీయ తండ్రి విశ్వాసితో, ఒక సేవకునితో సహదాసుడితో ఎంత సంతోషంగా ఉంటాడంటే, ఆ సంతోషం మనం గ్రహించాలంటే నువ్వు ఆయనతో కూడా పాలివాడవై ఉండాలి. నువ్వు నన్ను నీతో పాలివాడిగా ఎంచిన ఎడలా అని ఫిలోమోన్కి అన్నాడు కదా. వెంటనే ఫిలోమోన్ డౌన్ అయిపోయాడు, తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. అట్లాగా పాలివానికి ఎంచితే ఏం చేయాలి? మనం అంత ఉన్నతంగా వెంబడించాలి. అట్టి భాగ్యం ప్రభు మనందరికి దయచేయగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా త్వరగా ముగించమని ఈరోజు కొన్ని అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి కొంచెం సమయం మన శ్రీకాంత్ నడిపిస్తూ ఉంటాడు. తర్వాత మనం